అనిల్ అంబానీ కంపెనీలపై కోబ్రా పోస్ట్ పలు ఆరోపణలు చేసింది. నిధులు మళ్లింపు, దుర్వినియోగం, చట్టాల ఉల్లంఘన తదితర అంశాలను ప్రస్తావించింది. అయితే ఈ విషయాలను రిలయన్స్ గ్రూప్ తోసిపుచ్చింది. ఈ తాజా వివాదం వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ గ్రూప్ 2006 నుంచి తన కంపెనీలకు 41,921 కోట్లను మళ్లించడం ద్వారా భారీ ఆర్థిక మోసానికి పాల్పడినట్లు కోబ్రా పోస్ట్ సంచలన ఆరోపణలు చేసింది. బ్యాంక్ రుణాలు, ఐపీఓలు, బాండ్ల ద్వారా సమీకరించిన 28,874 కోట్లను రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ నుంచి ప్రమోటర్లకు సంబంధం ఉన్న కంపెనీలకు మళ్లించారని కోబ్రా పోస్ట్ పేర్కొంది. మరో 13,047 కోట్లను సింగపూర్, మారిషస్, సైప్రస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, అమెరికా, బ్రిటన్లో అనుబంధ సంస్థలు, డొల్లా కంపెనీల నెట్వర్క్ ను ఉపయోగించి మోసపూరిత పద్ధతిలో ఇండియాలోకి మళ్లించారని తన దర్యాప్తు నివేదికలో తెలిపింది. ఈ మేరకు కంపెనీల చట్టం, ఫెమా, పిఎంఎల్ఏ, సెబీ చట్టం, ఆదాయపు పన్ను చట్టం నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపింది.